మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమా రాజేష్. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కానీ లేకపోతే నేను ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కానీ నేను మోస్ట్లీ చూసేది ఏంటి అంటే, చాలా మందికి ఫైనాన్షియల్ గోల్స్ అంటే ఒక క్లారిటీ ఉండదు. అంటే 20 years వాళ్ళు కూడా ఇల్లు తీసేసుకుంటూ ఉంటారు, లేదంటే లోన్స్ తీసుకుంటూ ఉంటారు. 30 yearsకి వచ్చినప్పుడేమో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక షార్ట్ టర్మ్ అని లేకపోతే ఫాస్ట్ మనీ అని ఇట్లా ఫైనాన్షియల్ గోల్స్ ఐడియా లేకపోవడం వల్ల మిస్టేక్స్ చేసుకుంటూ ఆ మిస్టేక్స్ వల్ల వాళ్ళు మనీని లాస్ అయ్యే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో 99.99 పీపుల్కి ఏ ఏజ్లో ఎలాంటి గోల్స్ ప్లాన్ చేసుకోవాలన్న క్లారిటీ లేకపోవడం వల్ల మన చుట్టూ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్గా నా దగ్గరకు వచ్చిన ఒక కపుల్, వాళ్ళు ఇంకా 30 లోపే ఉన్నారు. సో రీసెంట్గా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ పుష్ చేయడం మొదలు పెట్టారనమాట. ఓన్ హౌస్ తీసేసుకోండి, ఓన్ హౌస్ ఉంటే మీకు బాగుంటుంది అనేసి. సో ఓన్ హౌస్ వాళ్ళు తీసుకోవాలా వద్దా అన్న క్లారిటీ కోసం నా దగ్గరకు వచ్చారు. సో ఎనాలిసిస్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, వాళ్ళు ఒక ఓన్ హౌస్ కొనుక్కునేంత ఎఫోర్డబిలిటీ రైట్ నా వాళ్ళకి లేదు అన్నది. సో బేసికలీ పేరెంట్స్ ఎందుకు పుష్ చేస్తారంటే, ఒక ఓన్ హౌస్ తీసుకోండి అని ఆ ఏజ్ వాళ్ళకి డబ్బులు ఎక్కడ వృధా చేసేస్తారన్న పాయింట్లో చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ పేరెంట్స్ అయినా లేకపోతే టీన్స్ అయినా లేకపోతే ఇప్పుడే జాబ్ వచ్చిన వాళ్ళైనా లేదా మీరు 30sలో ఉన్నా మీ 40sలో ఉన్నా మీరు ఎలా మీ ఫైనాన్సెస్ని ప్లాన్ చేసుకుంటే, అంటే 30sలో ఉన్న వాళ్ళు ఎట్లాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలో, ఎట్లాంటి ఫైనాన్షియల్ గోల్స్ని వాళ్ళు అచీవ్ చేసుకోవాలి, అండ్ 20sలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ చేసుకోవాలి, అది 40sలో ఉన్న వాళ్ళు ఎలాగా, 50sలో ఎలా ఉన్న వాళ్ళు ఎలాగా, 60కి వచ్చేటప్పటికి ఎలాగా. సో మన ఏజ్ బట్టి కూడా మన గోల్స్ మారిపోతూ ఉంటాయి. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ చేంజ్ అవుతూ ఉండడం వల్ల అవి కంప్లీట్గా మారిపోతాయి. సో ఈరోజు ఏజ్ గ్రూప్ వైజ్ 20sలో ఉన్న వాళ్ళకి ఎలాంటి గోల్స్ ఉండాలి, 30sలో ఉన్న వాళ్ళకి ఎలాంటి గోల్స్ ఉండాలి, అలా ఇన్ డీటెయిల్గా ఈరోజు నేర్చుకుందాము. సో ఎలాంటి ఏజ్ గ్రూప్కి ఎలాంటి ఫైనాన్షియల్ గోల్స్ కామన్గా ఉంటాయి అండ్ వాటిని రీచ్ అవ్వడానికి మీరు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇట్లా కనుక మీరు ప్లాన్ చేసుకుంటే కంపల్సరీగా మీరు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో పడకుండా మీ మనీని ఈక్వల్గా హ్యాపీగా, అంటే మీరు ఎలా అయితే మనీ ఎర్నింగ్ ప్రాపర్గా చేసుకోగలరో మనీ మేనేజ్మెంట్ని కూడా అంతే ప్రాపర్గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఒకవేళ కనుక మీరు 20sలో ఉంటే మీ గోల్ ఏమై ఉండాలి అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక స్ట్రాంగ్ మనీ హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే 20sలో ఉన్న వాళ్ళే ఎక్కువ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ మనీ మేనేజ్మెంట్ కానీ ఐడియా ఉండదు. అండ్ ఎవరు ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు, బెట్టింగ్ యాప్స్లో కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఈ ఏజ్ గ్రూప్. ఎందుకంటే అప్పుడే మనీ వస్తూ ఉంటుంది అండ్ టీవీలోని ఇక్కడ ఫ్రెండ్స్ అందరి దగ్గర వీళ్ళ లైఫ్ స్టైల్ ఎంత బాగుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత బాగుంది, ఈ పాయింట్లోని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ రాంగ్ చోట్ల చేస్తారు, లేదా మోస్ట్ ఆఫ్ దెమ్ ఇన్వెస్ట్ చేయరు. ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా కూడా ఫాస్ట్ క్యాష్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇవి రెండు కూడా చాలా రాంగ్. అంటే అటు ఎక్స్ట్రీము రాంగ్, ఇటు ఎక్స్ట్రీము రాంగే. సో అందుకని 20sలో ఉన్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది, అంటే ఇప్పుడిప్పుడే మీకు జాబ్ వచ్చింది ఆర్ రీసెంట్గానే మీకు మ్యారేజ్ అయింది, లేట్ 20sలో ఉన్న వాళ్ళు 20, 29 లాంటి వాళ్ళు. సో మీరు ఎవరైనా కూడా మీ మైండ్లో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, నేర్చుకోవాల్సింది ఏంటి అంటే బడ్జెటింగ్. ఫస్ట్ బడ్జెటింగ్ నేర్చుకోవాలి ఈ ఏజ్లో కనుక ప్రాపర్గా. అంటే మీకు వచ్చిన తక్కువ అమౌంట్ని, బేసిక్ శాలరీస్ ఉంటాయి కదా ఏజ్ గ్రూప్లోకి, ఈ తక్కువ అమౌంట్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయడం నేర్చుకొని ఇక్కడి నుంచే అలొకేషన్ని కనుక, అంటే బడ్జెట్లో ఎట్లా అలొకేట్ చేసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఇక్కడి నుంచి చేసుకుంటే కనుక ఫ్యూచర్ అంతా చాలా సింప్లిఫైడ్, చాలా ఈజీ అయిపోతుంది. సో మీరు ఎక్కువ ఈ టైంలో మీకు ఉండాల్సిన మెయిన్ గోల్ ఏంటి, స్ట్రాంగ్ మనీ హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోవడం, అలానే స్కిల్స్ని బిల్డ్ చేసుకోవడం. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒక బడ్జెట్ని క్రియేట్ చేసుకోవడం, ఆ బడ్జెట్కి స్టిక్ అవ్వడం. ఇది మాత్రమే ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది. సెకండ్ థింగ్, ఎమర్జెన్సీ ఫండ్. ఈ ఏజ్ నుంచి ఎమర్జెన్సీ ఫండ్ అలవాటు చేసుకోవాలి. సో దట్, ఎందుకంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ అన్న కార్పస్ని మీరు క్రియేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ఈ ఏజ్లోనే మీరు ఫోకస్ చేయాల్సింది ఎమర్జెన్సీ ఫండ్ని బిల్డ్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా ఈ ఏజ్ గ్రూప్ ఎక్కువ చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది లెర్నింగ్ ద స్కిల్స్.
ఫ్యూచర్లో మంచి ప్రమోషన్స్ రావడానికి, శాలరీ హైక్ రావడానికి, లేదా బిజినెస్లో గ్రో అవ్వడానికి, దేనికైనా కూడా యూ నీడ్ సర్టన్ స్కిల్స్. లైఫ్లో గ్రో అవ్వాలన్న కొన్ని స్కిల్స్ ఉంటాయి, వాళ్ళ కెరియర్లో గ్రో అవ్వాలని కొన్ని స్కిల్స్ ఉంటాయి, ప్రొఫెషనల్గా గ్రో అవ్వడానికి కొన్ని స్కిల్స్ ఉంటాయి. మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు 20sలో ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళు చేయాల్సింది మేజర్ చంక్ ఆఫ్ ద మనీ షుడ్ గో హియర్. ఫ్యూచర్ రెడీ స్కిల్స్ అంటే మీరు చేస్తున్న ప్రొఫెషన్లోని ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మీకు మంచి శాలరీస్ వస్తాయి, ఆర్ మీకు ప్రమోషన్స్ వస్తాయి, ఆర్ మీరు బిజినెస్ పర్సన్ అంటే మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి మీరు ఏమైనా కొత్తగా నేర్చుకోవాల్సి ఉంటాయా, ఆర్ కొత్త ఎక్విప్మెంట్ ఏదైనా పర్చేస్ చేయాల్సి ఉంటుందా, ఆ ఎక్విప్మెంట్ని హ్యాండిల్ చేయడం తెలుసుకోవాలి. వీటి మీద మీ ఫోకస్ ఉండాలి. నాట్ ఆన్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, క్రిప్టో ఇవేమీ కాదు. మీ ఫోకస్ ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు అప్ స్కిల్ చేసుకోవడం మీదే ఉండాలి ఇఫ్ యూఆర్ ఇన్ 20s. అండ్ తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్. ఈ ఏజ్లోనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకుంటే చాలా తక్కువగా వస్తుంది. అండ్ తీసుకునేటప్పుడు కూడా ఫ్యూచర్లో రాబోయే గోల్స్ని మైండ్లో పెట్టుకొని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కనుక మీరు కట్టే ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. ఆర్ బై ద టైం అంటే మనకి లిమిటెడ్ పే కూడా ఉంటుంది టర్మ్ ఇన్సూరెన్స్లోని. ఒక 5 years or 10 yearsలోని మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పే చేస్తే యూ విల్ బి కవర్డ్ ఫర్ యువర్ లైఫ్ టైం. సో అలా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇదే ఏజ్లో తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిటైర్మెంట్ కార్పస్ కోసం ఎందుకు దాచుకోవాలంటున్నా అంటే 20sలో ఉన్నప్పుడు మీకు ఆల్మోస్ట్ అంటే మీరు 25 ఉంటే మీకు 35 years ఉంటాయి. 35 years మీరు ఒక 2000 rupees ఇన్వెస్ట్ చేసినా కూడా 1 crore ఈజీగా వచ్చేస్తుంది. సో రిటైర్మెంట్ కార్పస్ కోసం ఎక్కువ అమౌంట్ పెట్టక్కర్లేదు, జస్ట్ అ వెరీ స్మాల్ అమౌంట్, ఒక 2000తో అయినా స్టార్ట్ చేయండి. మీ ఇన్వెస్ట్మెంట్ ఈ ఏజ్లో ఉండేటప్పుడు మీ రిటైర్మెంట్కి, మీ ఎమర్జెన్సీకి మాత్రమే ఉండాలి. బియాండ్ దట్ మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అది మిమ్మల్ని మీరు అప్ స్కేల్ చేసుకోవడానికి మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో దట్ అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకు రిటైర్మెంట్కి ఇప్పటి నుంచి సేవ్ చేసుకోవాలంటే టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ టైమింగ్ ద మార్కెట్. సో 20sలో ఉన్న వాళ్ళు వాళ్ళ గోల్ ప్లానింగ్ కానీ వాళ్ళ మనీ మేనేజ్మెంట్ కానీ ఎలా చేసుకోవాలో అర్థమైంది కదా. ఇప్పుడు మనం 30sలో ఉన్న వాళ్ళు ఏం చేయాలో చూద్దాం. ఒకవేళ మీరు 30sలో ఉంటే ఇప్పటికి మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, ఆర్ కొందరికి పిల్లలు కూడా ఉండే ఉంటారు. సో ఇప్పుడు మీ గోల్ ఏం కావాలంటే మీ ఫైనాన్షియల్ ఫౌండేషన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ఫౌండేషన్ స్ట్రెంథెన్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఏమైనా ఎడ్యుకేషన్ లోన్స్ అంటే బై 30 వచ్చేటప్పటికి ఏమైనా ఎడ్యుకేషన్ లోన్స్ మీకు ఉంటే కనుక ఇప్పుడు క్లియర్ అయిపోవాలి. క్రెడిట్ కార్డ్ లోన్స్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోవాలి. సో అవి కంప్లీట్గా అంటే ఇలాంటి డెట్స్ అన్ని క్లియర్ అయిపోవాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హోమ్ లోన్ అలాంటివి చెప్పట్లేదు. ఏమైనా పర్సనల్గా తీసుకున్న లోన్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఈ టైంకి క్లియర్ అయిపోతే ఫ్యూచర్ కోసం మీరు మాక్సిమం చంక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడే చేసుకోగలుగుతారు. నెక్స్ట్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఒకవేళ మ్యారేజ్ అయ్యి ఉంటే పిల్లలు ఇంకా లేకపోయి ఉంటే పిల్లలు వాళ్ళ ఎక్స్పెన్సెస్ని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవచ్చు. మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉంటే కనుక పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్కి వాళ్ళ మ్యారేజ్ కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు గోల్స్ మీద చాలా క్లారిటీ వచ్చేస్తుంది, నా గోల్ ఏంటి ఆర్ నా ఫ్యూచర్ కమింగ్ గోల్స్ ఏంటి అని. సో దానికి తగిన ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్. మనం ఫస్ట్ ఇయర్లో అంటే మీ 20sలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అయితే తీసుకుని ఉంటామో, బట్ ఆ ఏజ్ గ్రూప్కి మీరు తీసుకున్న ఎమర్జెన్సీ ఫండ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఒకవేళ అప్పుడు ఎక్కువ ఎమర్జెన్సీ ఫండ్ బిల్ చేసుకుంటే ఇదని ఇగ్నోర్ చేయొచ్చు, లేకపోతే మాత్రం కంపల్సరీగా ఎమర్జెన్సీ ఫండ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి ఇప్పుడున్న మీ శాలరీ ప్రకారంగా, మీ నీడ్స్ ప్రకారంగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ గోల్స్ని 3 parts కింద డివైడ్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ ఏంటి, మిడ్ టర్మ్ ఏంటి, లాంగ్ టర్మ్ ఏంటి, దానికి తగినట్టుగా మీరు ప్లానింగ్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్కి మీరు తక్కువ అమౌంట్ పెట్టినా పర్లేదు, షార్ట్ అండ్ మిడ్ టర్మ్కి మీరు కావాల్సినంత అమౌంట్ని సేవ్ చేసుకోవడం తెలుసుకోవాలి. సో దిస్ ఈజ్ అ ఫేజ్. 30sలో ఉన్నప్పుడు మాత్రమే ప్రాపర్గా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేయించుకుంటే కనుక మాక్సిమం చంక్ అంటే పిల్లలు ఇంకా చిన్నవాళ్ళే అయి ఉంటారు అండ్ కొందరికి పిల్లలు కూడా లేకుండా ఉండుంటారు. దిస్ ఇస్ అ టైం మీరు మాక్సిమం సేవింగ్స్ చేయగలిగే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఈ 30sలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ ఫౌండేషన్ అనేది మనకి 30sలోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈస్ ఇదే టైము మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కూడా, బికాజ్ ఇప్పుడు కంప్లీట్లీ హెల్తీగా ఉంటారు. సో 30sలో ఉన్న వాళ్ళు నెక్స్ట్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. సో 30s కన్నా మ్యారేజ్ అయిపోయి ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఉండుంటారు. మీకు జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా, మీరు వర్క్ చేస్తున్నా చేయకపోయినా, కంపెనీ మీకు ఇన్సూరెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచే తీసుకుంటే ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండవు కాబట్టి మీకు ఈజీగా హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది అండ్ దాని బెనిఫిట్స్ మీకు అవసరం అయ్యేటప్పటికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇది 30sలో ఉన్న వాళ్ళు చేసుకోవాల్సిన ప్లానింగ్. నౌ గోయింగ్ టు 40s. మీ 40sకి వచ్చేటప్పటికి మీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. సో ప్రెజెంట్
ఉన్న రెస్పాన్సిబిలిటీని హ్యాండిల్ చేసుకుంటూ ఫ్యూచర్ కోసం లాంగ్ టర్మ్ కోసం ప్లానింగ్ ఎక్కువ చేసుకోవాలి 40స్కి వచ్చేటప్పటికి. సో దిస్ ఇస్ అ టైం. మీరు 40స్లోకి వచ్చేటప్పటికి మీకు క్లారిటీ వచ్చేస్తుంది, ఎలాంటి ఇల్లు తీసుకోవాలి, చిన్నదా పెద్దదా, మీరు ఎఫర్ట్ చేయగలరా లేరా. మాక్సిమం మీరు అంటే మీ కెరియర్లో పీక్ ఉన్న టైం ఇది. సో ఈ టైంలోని ఒకవేళ ఎవరైనా హోమ్ తీసుకోవాలనుకుంటే దిస్ ఇస్ అ టైం యూ కెన్ టేక్. ఎర్లీ 40స్లోని బై చేయొచ్చు హోమ్ని. అండ్ అలానే మీ ఇన్సూరెన్స్, మీరు ఎప్పుడైనా 20స్లో కానీ 30స్లో కానీ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఇప్పుడు మీకు వస్తున్న శాలరీకి సరిపోతుందా లేదా, ఈ రివ్యూ కూడా మీరు మీ 40స్లోనే చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ అది సరిపోకపోతే దానికి తగినైన టాప్అప్ కూడా మీరు చేసుకోవాలి. నెక్స్ట్ రిటైర్మెంట్ కాంట్రిబ్యూషన్స్ పెంచుకోవాలి. ఇక్కడ నుంచి మీ రిటైర్మెంట్ కోసం అమౌంట్ని పెంచుకోవాలి. మీ కంపెనీ నుంచి పిఎఫ్ కనుక కట్ అవుతుంటే పీపీఎఫ్ కానీ ఎన్పిఎస్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ డైవర్సిఫికేషన్ కమ్స్ హియర్. ఇప్పటికి మీకు పోర్ట్ఫోలియో బిల్డ్ అయి ఉంటుంది. సో 40స్కి వస్తున్న దగ్గర నుంచి ఆ డైవర్సిఫికేషన్ పెంచుకుంటూ ఉండాలి. అండ్ అలానే అసెట్స్ని కూడా మీరు ఇక్కడే క్రియేట్ చేసుకోగలరు సో దట్ మీ క్యాష్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. సో 40స్లో ఉన్న వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే అసెట్స్ని గ్రో చేసుకోవడం, డైవర్సిఫికేషన్ చేసుకోవడం. ఇది 40స్లో ఉన్న వాళ్ళకి మెయిన్ టార్గెట్. ఒకవేళ మీరు 50స్కి వచ్చేసి ఉంటే కనుక దిస్ ఇస్ అ టైం. లేట్ 50s కల్లా మీ లోన్స్ ఏవైతే ఉంటాయో అన్ని లోన్స్ క్లియర్ అయిపోవాలి. సో నో లోన్స్ ఆఫ్టర్ 55, 56. సో మాక్సిమం మీ 50స్కి వచ్చేటప్పుడు మీ ఫోకస్ అంతా కూడా లోన్స్ క్లియర్ చేసుకోవడం మీద ఉండాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ 50s కొంచెం లేట్ 50s అంటే 55కి అలా వచ్చిన దగ్గర నుంచి మీరు ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఈక్విటీలో కానీ స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్లోగా సేఫర్ ఇన్వెస్ట్మెంట్స్కి మూవ్ చేసుకోవాలి. సో దట్ మీ రిటైర్మెంట్ టైంకి పీస్ఫుల్గా రిటైర్ అవ్వచ్చు. లేదు అంటే మీరు ముందుగానే అంటే 60కి వచ్చేటప్పుడు విత్డ్రా చేసుకోవాలనుకుంటే మీ పోర్ట్ఫోలియో కనుక ఒకవేళ నెగిటివ్లో ఉన్న పోర్ట్ఫోలియోలో రిటర్న్స్ ఎక్కువ లేకపోయినా కూడా దాని ఇంపాక్ట్ మీకు కనిపిస్తుంది. కాబట్టి 50స్లోనే మీరు సేఫర్ ఇన్వెస్ట్మెంట్స్కి మూవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే రిటైర్మెంట్కి ఏం చేయాలి, ఒకేసారి మీకు రిటైర్మెంట్ వస్తుంది, ఇంతవరకు ఎవ్రీడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి ఉంటారు, వర్క్ చేసి ఉంటారు కదా. సో ఇలా ఫ్యూచర్లోని ఖాళీ టైంని ఎట్లా యూజ్ చేసుకోవాలన్న ప్లానింగ్ కూడా మనం 50స్లోనే చేసుకోవాలి. అండ్ ఎగ్జిట్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ ఉన్నా కూడా 50s ఇస్ ద రైట్ టైం టు ఎగ్జిట్ అవ్వడానికి. ఇక్కడ కూడా మీరు బాగా అంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర కానీ లేకపోతే ఎవరైనా కన్సల్టెంట్ దగ్గర కానీ కనెక్ట్ అయ్యి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిట్ అవ్వడం ఎలాగా అన్నది క్లారిటీ తెచ్చుకుంటే కనుక 50స్లోని మీకు 60s మీరు రిటైర్ అయ్యేటప్పటికి మీరు కంప్లీట్లీ పీస్ఫుల్గా విత్ హ్యూజ్ అమౌంట్స్తో రిటైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నా 60స్కి వచ్చే వాళ్ళు ఏం చేయాలి? 60స్కి వచ్చే వాళ్ళ ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ డ్యూటీ ఏంటంటే సస్టైనబుల్ ఇన్కమ్ ప్లాన్. మన రిటైర్మెంట్లోని ప్రతి నెల మనకి కావాల్సినంత ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ రీబ్యాలెన్స్ అండ్ ప్రిజర్వ్, ఇన్వెస్ట్మెంట్ని ప్రిజర్వ్ చేసుకోవడం. ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్స్ మీకున్న అంటే ఇప్పుడు మీరు 60స్లో ఉన్నారు, మీరు 80s వరకు ఉండాలి అంటే కనుక ఈ 20 years పాటు కూడా మీ దగ్గర ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్కువ రిస్క్ పెట్టడం కూడా రిస్కే అవుతుంది ఈ టైంలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఇంకేమైనా క్రిటికల్ ఇల్నెస్ ఇలాంటివి టాప్అప్స్ ఏమైనా చేయించుకోవాలంటే కూడా బై 60కి వచ్చేటప్పటికల్లా మీకు ఇవన్నీ రెడీ అయి ఉండాలి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే చాలా మంది ఇగ్నోర్ చేసేది, ఇఫ్ యు ఆర్ కమింగ్ టు యువర్ 60s దిస్ ఇస్ అ టైం మీరు ఒక బిల్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికి ఏంటి అన్న పార్టిషన్స్ మీరు చేయడం. అంటే మీకు సిచ్యువేషన్ వచ్చి మీరు బెడ్ మీద పడుకున్నప్పుడు కాదు మీ ఫ్యామిలీ కోసం ఎవరికి ఏంటి ఇవ్వాలనేది రాయాల్సింది. మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి ముందుగానే డివైడ్ చేయడం. బిల్ అండ్ ఎస్టేట్ ప్లానింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. మీ వైఫ్కి ఎంత వెళ్ళాలి, మీ పిల్లలకి ఎంత వెళ్ళాలి అండ్ మీ మనవలకి ఎంత వెళ్ళాలి, ఇదంతా ముందే రాసి పెట్టుకోవాలి. సో అంటే సిచ్యువేషన్ ఎలా వస్తుందో మనకి తెలియదు, అట్లీస్ట్ బై 60 మనకి ఆ ప్లాన్ అయితే ఉండాలి కంపల్సరీగా. అలా ఉన్నప్పుడు మీ మనీని మీ తర్వాత మీ ఫ్యామిలీలో అందరినీ కొట్టుకోకుండా ఒకరికొకరు ఈజీగా పంచుకునేలా జరుగుతాయి. సో ఫ్యామిలీలు విడిపోతున్నాయంటే కారణం మనీ వల్లే. సో ఆ మనీకి ఎస్టేట్ ప్లానింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ నేను ఏవైతే చెప్పానో వీటిలో ఇంకా అడిషనల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఎక్కువ క్లారిఫికేషన్ కావాలన్నా కూడా నేను కండక్ట్ చేయబోయే వెబినార్లో జాయిన్ అవ్వండి. దానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.